తెలుపుతున్నాను. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా జనసేన నేతలు మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పాస్టర్ డానియల్ కెనడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన నేతలు స్పష్టం చేశారు. పేరు కాకు మురళీరెడ్డి, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే గత 2 రోజుల క్రితం మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మతోన్మాదముడు అయినటువంటి ఒక మత ఉన్మాదాన్ని తలకెక్కించుకున్నటువంటి మత ప్రవక్తలు చెబుతూ ఉంటే, మరోవైపు ఈ యొక్క మత ఉన్మాదాన్ని తలకెక్కించుకున్నటువంటి ఈ క్రైస్తవ పాస్టర్ ఎవరైతే ఉన్నారో డానియల్ కెనడీ అలియాస్ చంటి దొర, ఈయన మీరు నిజంగా క్రైస్తవులేనా లేక వైసీపీ ముసుగులో ఆడుతున్నటువంటి మత డ్రామాలా ఇవి అని చెప్పి ప్రయత్నంలో ఈ కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్త్రీలని ఎవరైతే సనాతన ధర్మాన్ని గౌరవిస్తారో వారు అక్కని చెల్లిని అందరినీ కూడా అవమానించినట్టు అని చెప్పి ఈ యొక్క మతోన్మాద ఉగ్రవాద పాస్టర్ మాట్లాడడం జరిగింది. అందరికీ నమస్కారం. భవిష్యత్ తరాలకు జనసేన పార్టీ భరోసా. ప్రజలు మెచ్చిన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన సారథ్యంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా, ఒక బ్రాహ్మణుడు ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ప్రాతినిధ్యం వహించాలి. అప్పుడే అతనికి ఒక బ్రాహ్మణుడుగా ఇస్తారు. అదేవిధంగా కూడా క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఫాస్టర్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది చదువు రాని వాళ్ళు, మూర్ఖులు, ఇలాంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా మాట్లాడటం మంచి సాంప్రదాయం కాదు. జరుగుతుంది. సభ్యత నమోదు కార్యక్రమం కూడా రేపు చాలా మంది కూడా పాల్గొని